గుంటూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిల్లా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దిత్వా తుఫాను నష్టాన్ని తగ్గించడానికి జిల్లా యంత్రాంగం అంతా సంసిద్దంగా ఉండాలని రాష్ట సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. దిత్వా తుఫాను హెచ్చరికతో ముందస్తు జాగ్రత్తల చర్యలపై అన్ని శాఖల జిల్లా అధికారులతో ఆదివారం ఆయన స్థానిక కలెక్టరేట్ లో సమీక్షించారు. గత తుఫాను అనుభవాలతో మరింత సమర్థంగా అధికారులు స్ఫూర్తితో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తం కావాలన్నారు. జిల్లాలో అద్దంకి, చినగంజ మండలాలకు హైఅలర్ట్ ఉందన్నారు. గత తుఫాన్లో జిల్లా యంత్రాంగం అంతా కలెక్టర్ నాయకత్వంతో సమిష్టిగా పనిచేశారని అభినందించారు. అదే మాదిరిగా రానున్న భారీ వర్షాలను సమర్థంగా ఎదుర్కోవడానికి సంసిద్దం కావాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మోంతా తుఫాన్ లో మీ అందరి సహకారంతో జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా మనం మేనేజ్ చేశాం. ప్రజలకి అతి తక్కువ మినిమం పాసిబుల్ లాసెస్ కానివ్వండి, ప్రాపర్టీ లాస్ కానివ్వండి, లేదా హ్యూమన్ లాస్ అయితే జీరో కదండి, జీరో. సో ప్రాపర్టీ 27 రెస్క్యూ చేశారంటారు. తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసి నెక్స్ట్ డేనే, ఎందుకంటే నెక్స్ట్ డేనే నేను వచ్చాను, కరెక్ట్గా మేము అంతా వెళ్ళాము. నెక్స్ట్ డేకే ప్రజలకి అంత చాలా ప్రచారం జరిగిన, అంటే చాలా పెద్ద తుఫాన్ రాబోతుంది అని ప్రచారం జరిగిన దానికి సెకండ్ డేకి అసలు ఎటువంటి ఎఫెక్ట్ లేకోకుండా, చాలా ప్రజా జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చేసిన మీ అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా అభినందించారు. సో ఇది వచ్చేది ఇంకా దానికంటే చిన్నది కాబట్టి మీరందరూ కూడా చాలా చక్కగా మేనేజ్ చేస్తారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి భావిస్తాను. కాకపోతే ఇప్పుడు మనకు ఉన్నది ఛాలెంజెస్ ఓన్లీ ప్యాడీ, ఎక్కువగా ప్యాడీ ఒకటే సమస్య. సో దాన్ని కొంచెం మనం మానిటర్ చేసుకుని రైతుకి ఇమీడియట్ గా మనం సహకారం అందించగలిగితే సమస్య కూడా ఉండదని చెప్పేసి భావిస్తాను. ఈ బీజీస్ మూలంగా కొంత నెక్స్ట్ టైం నుంచి అయినా సరే ఈ బీజీస్ అడ్వాన్స్ గా వచ్చేటట్లు మనం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను 8,000 మనం ఇప్పుడు దాకా చేసాం. సో గత సంవత్సరం కంటే కూడా చాలా బ్రహ్మాండంగా చేసాం. కానీ డిసెంబర్ అప్పటి వరకు వచ్చేస్తుంది, అంటే 15 days, 15 to 20 days. సో చాలా ఇప్పటికి ఇన్ని రోజుల్లో 8,000 చేస్తే అప్పుడు హాజరయ్యారు సార్. మనకు కొన్ని రోజుల క్రితం నుంచే దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మాకు కంటిన్యూస్ గా వస్తూ ఉన్నది. 2 సిస్టంలు బంగాళాఖాతంలో తయారవుతూ ఉండగా ఒకదానికి సెన్యార్ అని పేరు పెట్టడం జరిగింది. ఇంకొకటి ఒక సిస్టమ్ లాగా ఏర్పాటు కాలేదు. ఇది శ్రీలంక వైపు వెళ్తుండగా ఎప్పుడు కోస్ట్ దగ్గర వచ్చింది అప్పుడు ఫార్మ్ అయి ఒక సైక్లోనిక్ నేచర్ అనేది దాన్ని పొందడం జరిగింది. అది శ్రీలంకలో ఎప్పుడు ఏర్పాటైంది, దానికి డిట్వా అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు సార్ అది ఎక్కడ కూడా ల్యాండ్ ఫామ్ చేయకుండా అలాంగ్ ద కోస్ట్ పైన వస్తా ఉంది అనేది మనకున్నటువంటి సమాచారం. ప్రస్తుతానికి దాని లొకేషన్ తమిళనాడు దగ్గర ఉంది. శ్రీలంకలో
దాని యొక్క వర్షం వలన 56 మంది చనిపోవటం జరిగింది శ్రీలంకలో సార్. అయితే ఇప్పుడు మన జిల్లాలకి అంటే ఆంధ్రప్రదేశ్లో 7 జిల్లాలకి దీని వలన అంటే హెవీ రెయిన్ఫాల్ వచ్చే ప్రసక్తి ఉంది అని తెలియచేయటం జరిగింది. అవి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య, కడప, అలాగే బాపట్ల, పల్నాడు. సో ఈ 7 జిల్లాలకి హై అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది సార్. ఈ రోజుకి చూసుకుంటే అద్దంకి మరియు చిన్నకంచ ఈ 2 మండలాలకి హై అలర్ట్. అందులో ఉపాధ్యాయుల్లో ఉత్సాహం పెంచేందుకు ఆటలు పోటీలు దోహదపడతాయని మండల విద్యాశాఖ అధికారి టియు మనోరంజని అన్నారు. మండల స్థాయిలో మహిళా ఉపాధ్యాయులకు యాజిలి ఉన్నత పాఠశాలలో వాలీబాల్, ఉపాధ్యాయులకు ఉన్నత పాఠశాల చింతాయపాలెంలో క్రికెట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు టియు మనోరంజని, ఎన్ విజయశ్రీతో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ₹60 నాకేమన్నా నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు. సూపర్ హిట్ సంబంధం సైడ్ అన్ని మేడం చెప్తున్నారు. బలే వృత్తిరీత్యా అతడు ఉపాధ్యాయుడు, ప్రకృతి ప్రేమికుడు. తన ఇంటిని ఉద్యానవనంగా మార్చిన కథనం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెంలో ఉంటున్న ఒక మాస్టర్ గారు తన ఇంటి వద్ద వర్షపు నీటిని వేస్ట్ కాకుండా పైపుల ద్వారా డాబాపై నుంచి నీటి ట్యాంకులు నింపి మొక్కలకి పెడుతూ ఒక ఉద్యానవనంగా మార్చారు. ఆయన పేర్లు ఇనుకొల్ల పోలీసరావు. ఉపాధ్యాయుడిగాను సంఘ సేవలను, పర్యావరణ పరిరక్షణలోనూ తన వంతు తాను ఎంతో కృషి చేస్తున్నారు. వర్షపు నీళ్ళు ఈ పైపు ద్వారా ఈ ట్యాంక్ ఏర్పాటు చేసి వర్షం నీరు వృధా కాకుండా ఇందులో నుంచి ఈ గార్డెన్ మొక్కలకి మేము సప్లై చేస్తున్నాం. అలాంటి వర్షపు నీటిని నిలగట్టి మొక్కలు పెరగటం వల్ల అవి చక్కగా పెరుగుతున్నాయి. పర్యావరణాన్ని మనం పరిరక్షించడానికి వర్షపు నీటిని వృధా కావడానికి చాలా దోహదపడుతుందని తెలియపరుస్తున్నా.
ఈ విధంగా అందరూ కూడా పర్యావరణ పరిరక్షణకి తమ గృహ వాసములో ఖాళీగా ఉన్న స్థలంలో మొక్కలు నాటుకొని పైనుంచి వచ్చే నీటిని చక్కగా ట్యాంకులు నిలుపుకొని ఆ నీటిని మొక్కలకి మనం సరఫరా చేసినట్లయితే మొక్కలు చక్కగా ఏపుగా పెరుగుతాయి. మొక్కల ద్వారా మంచి ఆక్సిజన్ లభిస్తుంది. మరి ఈ విధంగా గార్డెన్లో వాటర్ ప్లాంట్ మరి ఇది ఆక్సిజన్ ఇచ్చే ప్రత్యేకమైన మొక్క. ఈ విధంగా అందరూ కూడా మనం అలాంటి ఏర్పాట్లు చేసుకున్నట్లయితే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, ఆదర్శనీయంగా ఉంటుంది. వర్షపు నీరు కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి. ఇంటి పరిసరాల్లో కూడా చక్కని వాతావరణాన్ని నెలకొల్పినట్టుగా నెక్స్ట్ తరాని వారికి మనం ఆదర్శవంతం అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జిల్లా సత్తెనపల్లి మండలం దూలిపాలలో దారుణం. ఇంట్లోకి ప్రవేశించి తల్లి కొడుకును గొంతుకొస్తున్న దుండగులు. కొడుకు సాంబశివరావు 36 మృతి, తల్లి కృష్ణకుమారి 55 పరిస్థితి విషయం. ఆసుపత్రికి తరలింపు. దాడి చేసిన 3 దుండగులను చాగళ్ల వద్ద వెంటాడి పట్టుకున్న గ్రామస్తులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. నిందితులను తమకు అప్పగించామని గ్రామస్తులు గొడవ. గ్రామస్తులు నిందితులను చితకబాదే ప్రయత్నం, అడ్డుకున్న పోలీసులు. కాగితం పోయిందిగా బేజాని బైపాస్ రోడ్ లో ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ. ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలు, తప్పిన ప్రమాదం. పల్నాడు జిల్లా గురజాల వెళ్తున్న ఆర్టీసీ బస్సును శనివారం సాయంత్రం లారీ ఢీకొట్టడంతో ప్రయాణిస్తున్న 5 ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి సహాయంతో క్షతగాత్రులను సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న పోలీసులు. मास्टर कमला है మనకి చిరంజీవి మాట్లాడలేదు మేడం ఇప్పుడు లాయర్ డిసైడ్గా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.